నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఐఎన్డిఐఏ కూటమికి, ఇండి కూటమికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతోంది. మేజర్ డెవలప్మెంట్స్ గురించి ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. కర్ణాటకలో ఏం జరుగుతోంది, రెండవది బీహార్లో ఏం జరుగుతోంది. కర్ణాటకలో జగదీష్ షెట్టర్ మాజీ ముఖ్యమంత్రి మరొకసారి బీజేపీకి గూటికి చేరడం జరిగింది. అలాగే బీహార్లో ఏం జరుగుతుంది, నితీష్ కుమార్ కూడా ఇండి కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది, తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఈ పరిణామాల మీద విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. బీజేపీకి ఏ విధంగా అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. సురేష్ గారు నమస్తే. నమస్కారం అండి. ముందుగా కర్ణాటక నుంచి మొదలు పెడదాం. కర్ణాటకలో ఎన్నికలకు ముందు పార్టీని వీడినటువంటి జగదీష్ షెట్టర్ మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ యొక్క ప్రభావం, ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా ఉండొచ్చు? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అఫ్కోర్స్ జగదీష్ షెట్టర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక టైంలో, అండ్ ఆయన పొజిషన్ ఆయనకు ఉంది. కానీ లాస్ట్ ఎలక్షన్లో ఆయనకు సీట్ ఇవ్వకుండా ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎమ్మెల్సీ కూడా చేశారు. ఆయన్ని చేసిన తర్వాత కూడా ఆయన సీట్ ఓడిపోయినారు. ఎమ్మెల్యే సీట్ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా చేశారు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడున్న గవర్నమెంట్, సిద్ధరామయ్య గవర్నమెంట్. కానీ అప్పుడు కూడా ఆయన బీజేపీ వైపు వచ్చేసారు. ఎందుకు వచ్చారని ఒక క్లారిటీ లేదు. కానీ ఇదంతా ఈ రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అన్నీ ఒకటేసారి కింద పడుతున్నట్లుంది. బిల్డింగ్ మొత్తం కూలిపోతున్నట్లుంది. ఇండియా అలయన్స్ మొత్తం, మమతా బెనర్జీ నుంచి, నితీష్ కుమార్ నుంచి, భగవంత్ మాన్ నుంచి మిగతా అందరూ మాకు కాంగ్రెస్తో నద్రా బాబు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అది ఎందుకు జరుగుతుందని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేం. కానీ డెఫినెట్లీ ఓట్స్ కోసం నడుస్తుంది. దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఓట్లో జరుగుతున్న దానికి ఇదంతా నడుస్తుంది. కర్ణాటకలో ఈసారి జేడిఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు. అప్పుడు చాలా క్లియర్. మీరు లాస్ట్ ఎలక్షన్ అనాలిసిస్ తీసుకుంటే కానీ, ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ అనాలిసిస్ తీసుకున్నప్పుడు, మొన్న జరిగిన 6 నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ అనాలిసిస్ తీసుకుంటే కానీ, వీళ్ళిద్దరు కలిసి ఉంటే బీజేపీకి మెజారిటీ వచ్చేది. అప్పుడు అంటే బీజేపీ అలయన్స్కి మెజారిటీ వచ్చేది. కాంగ్రెస్ ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న సిద్ధరామయ్య గవర్నమెంట్కి మెజారిటీ రాకుంటుండే. కానీ అప్పుడు చేయలేదు. జేడిఎస్ వాళ్ళు గోడ మీద ఎక్కి కూర్చున్నారు, మేమే రాజులని చెప్పేసి. దాని తర్వాత గోడ నుంచి కింద పడినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటనేది. ఇప్పుడు సో వాళ్ళు దేవగౌడ కానీ, కుమారస్వామి గారి నుంచి మోదీ గారిని కలిశారు, నడ్డా గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిసి అలయన్స్ ఫైనలైజ్ చేసుకున్నారు. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళ ప్రెషర్ ఒకటి కాంగ్రెస్ వాళ్ళ మీద, అక్కడ డీకే శివకుమార్కి సిద్ధరామయ్యకి పడదని అందరికి తెలుసు. అది రియల్ పవర్ బిహైండ్ ద థ్రోన్, డబ్బులు అక్కడ సంపాదిస్తున్న మెయిన్ ట్రెజరర్. ఒక టైంలో అహ్మద్ పటేల్ రోల్ ఢిల్లీలో, ఇందిరాగాంధీ కానివ్వండి, సోనియా గాంధీ కానీ, వీళ్ళకందరికీ డబ్బులు మెయింటైన్ చేసే మనిషి అహ్మద్ పటేల్. ఫండ్ కలెక్షన్ ఏజెంట్. అంటే ఎవరైనా ఏదైనా డీల్ తీసుకొస్తే 10% అహ్మద్ పటేల్కి ఇవ్వాల్సిందే. సో అట్లాంటి పరిస్థితి ఉంది. సో అదే రోల్ డీకే శివకుమార్ ప్లే చేస్తున్నారు. తెలంగాణ ఎలక్షన్లో కూడా చూసాం మనం. సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ చేయలేదు, డీకే శివకుమార్ని ఇన్ఛార్జ్ చేశారు తెలంగాణలో. అంటే ఉప ముఖ్యమంత్రి మీద మీకు అంత నమ్మకం ఉందని కాంగ్రెస్ వాళ్ళే లీడర్షిప్ చూపించారు క్లియర్గా. మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా చెప్పలేదు ఇన్ఛార్జ్, అంటే ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఆయన. సో అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఈ వచ్చే ఎలక్షన్లో, పోయిన ఎలక్షన్లో కూడా చూసాం మనం, బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోతే కూడా కంప్లీట్గా వాళ్ళు రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఇట్లాంటి రాష్ట్రాల్లో, ఢిల్లీలో కూడా బీజేపీ మొత్తం స్వీప్ చేసేస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక సింగిల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒక వైపు మోదీ గారు, ఇంకో వైపు 24 మంది, ఇది మెయిన్. సో అట్లాంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎవరైనా వీళ్ళు ఇట్లనే ఇప్పుడే కొట్టుకుంటే ఎలక్షన్ తర్వాత ఏం చేస్తారని ఏ ఓటర్కైనా డౌట్ వస్తుంది, ఎవరికైనా డౌట్ వస్తుంది. సో న్యాచురల్లీ ఎందుకు లేనిపోయిన కిరికిరి అని చెప్పేసి మోదీ గారికి మళ్ళీ ఓటేస్తారు. చాలా క్లియర్ అది. సో అదే జరుగుతుంది. ఆ భయం రామ్ మందిర్, దాని తర్వాత వాళ్ళు చూసిన ఆ సపోర్ట్ బేస్, దాన్ని బాయ్కాట్ చేసిన కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని అందరికీ తెలుసు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరైనా కానీ, ఏ ఓటర్ అయినా కానీ, కాంగ్రెస్ వాడు ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే రామ్ మందిర్కి మీరు ఎందుకు వెళ్ళలేదని అడిగితే ఒకటే ప్రశ్న అడగాల్సింది, మీరు ఓట్ల కోసం ఇప్పుడు వచ్చారు కదా, మా రాముడికి గుడి అక్కడ కట్టినప్పుడు, రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాడు, మీరు మీ పార్టీ వాళ్ళు లీడర్లు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పండి అని చెప్తే అప్పుడు వాళ్ళ నిజం బయటకు వచ్చేస్తుంది. కాంగ్రెస్ కేరళలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ధమ్కీ ఇస్తే వాళ్ళు వెళ్ళలేదు. చాలా క్లియర్, ఒఫిషియల్గా ఇచ్చారు వాళ్ళు ధమ్కీ. మీరు వెళ్తే రాహుల్ గాంధీ సీట్ ఉండదని చెప్పేసారు, భయపడ్డారు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ మీకు కూడా తెలుసు, 20 సీట్లు కేరళలో, 19 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. 50 సీట్లలో 19 సీట్లు
కాంగ్రెస్కి కేరళ నుంచి వచ్చేసినాయి. అది 19 పోయింది అనుకోండి చేతి నుంచి, ఈవెన్ 10 పోయింది అనుకోండి, కాంగ్రెస్కి ఇప్పుడున్న 55 కన్నా తక్కువనే వస్తుంది. ఎందుకంటే మిగతా ప్లేస్ ఎక్కడ కాంగ్రెస్కి సీట్లు రావు. ఒక్క ప్లేస్ ఉండే బీహార్ ఆపర్చునిటీ. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు కాంగ్రెస్ ఎక్కువ ఓట్ పర్సంటేజ్ లేదు బీహార్లో, కానీ ఆర్జేడీ జేడీయూ ఇద్దరు కలిస్తే బీజేపీకి పెద్ద థ్రెట్ ఉండే. నిన్న బహుశా మనం మాట్లాడిన డిబేట్లో కూడా నేను ఈ మాట చెప్పాను మీకు, వీళ్ళిద్దరు కలిస్తే థ్రెట్ ఉండే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు నితీష్ కుమార్ గారు కూడా వెళ్ళిపోతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. డెఫినెట్గా వెళ్ళిపోతారు, లేకుంటే ఆయన పార్టీ స్ప్లిట్ అవ్వబోతుంది. చాలా క్లియర్గా 22 ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్ళిపోతున్నారని చెప్పి రూమర్స్ మొదలైందనమాట. ఇట్లాంటి పరిస్థితి నితీష్ కుమార్ కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా ఆయన చాలాసార్లు చెప్పాడు, నేను నా లాస్ట్ ఎలక్షన్ చెప్పుకుంటూ వచ్చాడు. అది పాకిస్తాన్లో క్రికెటర్ ఉండే, నాకు గుర్తులేదు, షోయిబ్ అఖ్తర్ ఎవరో, కానీ ఆయన ఎప్పుడు చూస్తే నేను రిజైన్ చేస్తా అంటుంటాడు, కానీ రిజైన్ చేయడు, రిటైర్ చేయడు. షాహిద్ అఫ్రీది సారీ ఐఎమ్ కరెక్ట్, స్టాండ్ కరెక్టెడ్, షాహిద్ అఫ్రీది. నేను రిటైర్ అవుతున్నా అంటాడు, కానీ రిటైర్ కాడు. నితీష్ కుమార్ గారు అదే పరిస్థితిలో ఉన్నారన్నమాట. సో ఇది బేసికలీ ఒక పొలిటిక్స్లో ఇది ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటారు ఇంగ్లీష్లో. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా గొడవ ఉంది. శివసేన ఏమంటున్నారు, మాకు ఒరిజినల్ ఎన్ని సీట్లు గెలుచుకున్నా అన్ని సీట్లు కావాలని చెప్తున్నారు. వీళ్ళేం చెప్తున్నారు, కాంగ్రెస్ ఎన్సీపీ వాళ్ళు, మీ పార్టీ స్ప్లిట్ అయిపోయింది, మీ పార్టీలో 75% 80% మంది అక్కడికి వెళ్ళిపోయారు, 90% మంది అక్కడికి వెళ్ళిపోయారు, మళ్ళీ మీరు ఒరిజినల్ 100% కావాలంటే ఎక్కడ వస్తుంది మీకు? ఈ శివసేన గొడవతోనే వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మనం చూసాం, ముంబైలో జరిగిన గొడవతోనే వీళ్ళు అక్కడ రావాల్సిన సీటు మిలింద్ దేవరాకి రాకుంటే ముంబైలో ఆ సీట్ కోసం ఆయన అడిగిన సీటు ఇవ్వకుండా శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి ఇచ్చినప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. ఈ పరిస్థితి ఇప్పుడు మీరు కర్ణాటకలో చూడబోతున్నారు. ఇదే పరిస్థితి మన బీహార్లో. ఈ 3 స్టేట్లలో ఈ అలయన్స్కి ఒక ఛాన్స్ ఉంది. రాజస్థాన్లో అలయన్స్ లేదు, కాంగ్రెస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్. మధ్యప్రదేశ్లో డైరెక్ట్ ఫైట్. యూపీలో ఉంది, కానీ యూపీలో ఏం మాయావతి ఆల్రెడీ చెప్పారు, నేను సపరేట్, నేను వీళ్ళకి అసలు సంబంధం లేదు. అండ్ మాయావతికి యూపీలో కాకుండా మీరు బిలీవ్ చేయరు రాజు గారు, నేను అనాలిసిస్ చేస్తున్నప్పుడు కర్ణాటకలో కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా మంచి ఓట్ షేర్ ఉంది వాళ్ళకి. ఏదో గెలవడానికి కాదు, 20-25,000 30,000 ఓట్లు వాళ్ళకి వస్తుంది, కొంత ఓట్ బేస్ ఉంది. ఓట్ షేర్ మధ్యప్రదేశ్, నార్దర్న్ మధ్యప్రదేశ్ అంటే నార్త్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్, జాతవ్ ముస్లిం ఓట్ బ్యాంక్, అది మాయావతి దగ్గర ఇప్పుడు కూడా ఉంది. తగ్గింది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా తగ్గింది. కానీ ఆమె లాస్ట్ టైం ఎలక్షన్ పోటీలో ఉత్తరప్రదేశ్లో మాయావతి సమాజ్వాదీ పార్టీకి కలిసి పోటీ చేశారు 2019లో. ఈసారి ఆమె లేదు. కాంగ్రెస్ వాళ్ళకి 2% కూడా ఓట్లు లేవు అక్కడ యూపీలో. మళ్ళీ వీళ్ళు అలయన్స్ చేసుకొని ఏం చేసుకుంటారండి? వాళ్ళు ఏదైనా ఓట్లు తీసుకురావాలి కదా సమాజ్వాదీ పార్టీకి. వాళ్ళు ఏదో కుక్కకి బిస్కెట్ వేసినట్లు 2 సీట్లు 3 సీట్లు ఇస్తారు కాంగ్రెస్కి. 10 సీట్లు ఇస్తే కూడా అది కూడా గెలవలేరు వాళ్ళు. అది పరిస్థితి కాంగ్రెస్ది. సో లాస్ట్ టైం జరిగిన ఇంపాక్ట్, మాయావతికి 10 సీట్లు వచ్చినాయి అది లాస్ట్ టైం, అది అలయన్స్కి. సో అది కూడా ఈసారి రాదు వీళ్ళకి. సో యూపీ పోయిందా, బీహార్ గోవిందా ఇప్పుడు. దాని తర్వాత మీరు వెస్ట్ బెంగాల్లో కూడా చూడండి, అక్కడ గొడవ ఇంకోటి. అక్కడ మమతా అయితే చెప్పేసింది, నాకు వీళ్ళకి సంబంధమే లేదు కాంగ్రెస్తో అని చెప్పేసి. 3 వారాల నుంచి అడుగుతున్నా, అసలు ఇವರು రెస్పాండే కావట్లేదు. ఎందుకంటే అధీర్ రంజన్ చౌదరి అక్కడ, హూ ఇస్ కాంగ్రెస్ లీడర్ ఇన్ లోక్సభ, ఆయనకి మమతా బెనర్జీ అస్సలు పడదు. అది పొద్దున్న లేగానే నన్ను తిడుతూనే ఉంటాడు. రాహుల్ గాంధీ మోదీ గారిని ఎట్లా తిడతారు పొద్దున్న లేగానే, అధీర్ రంజన్ చౌదరి మమతా బెనర్జీ తిడుతూనే ఉంటాడు. ఆమెకి అసలు పడదు వీళ్ళతోని, లోకల్ లీడర్స్తోని. సో ఆమె అన్న వీళ్ళతో అసలు నాకు పని లేదు, ఏం లేదు, వాళ్ళు అడిగితే కూడా 2 సీట్లు ఇస్తాను నేను అంతే అని. వాళ్ళకేమో మాకు 20 సీట్లు కావాలన్నాడు. సరే నువ్వు పని చూసుకొని చెప్పేసి ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు. కేరళలో ఏమో కుక్కల్లాగా కొట్టుకుంటారు, హెల్మెట్లు పెట్టుకొని, ఫ్లవర్ బాటిల్ పెట్టుకొని, ఇటుకలు పెట్టుకొని కొట్టుకుంటున్నారు రోడ్ల మీద. కాంగ్రెస్ వాళ్ళు, యూత్ కాంగ్రెస్ నుంచి అండ్ కేఎస్యూ వాళ్ళు, వాళ్ళ డివైఎఫ్ఐ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు అక్కడ కొట్టుకుంటారు. ఇక్కడేమో జెండా పట్టుకొని తిరుగుతున్నారు ఇద్దరు. త్రిపురలో చూసాం మనం అదే పరిస్థితి. సో వీళ్ళది ఎట్లా అయిపోయిందంటే ఒక కిచిడీలాగా అయిపోయింది మొత్తం ఇది. వీళ్ళు ఎవరికి తెలియదు ఏం నడబోతుంది రేపు ఎక్కడ అనేది. పెద్ద అనౌన్స్మెంట్ చేశారు, స్టేజ్ మీద 24 మందిని కూర్చోబెట్టారు. సీతారాం యెచూరి ఒక పంచాయతీ ఎలక్షన్ కూడా గెలవలేడు ఆయన హోమ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో. అట్లాంటి మనిషిని తీసుకొచ్చి ఇట్లాంటి పార్టీలు వీళ్ళకు 2 సీట్లు 3 సీట్లు పెట్టుకొని లోక్సభ మాట్లాడేది పెద్ద మాట్లాడుతాడు. ఏదో మేము అది చేయబోతున్నా అంటే నీకు ఉన్న ఓట్ షేర్ ఏంటి అది అర్థం చేసుకోముందు. ఎవరైనా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే కాంగ్రెస్ ఎన్ని ఓటు ఎంత పర్సంటేజ్ తీసుకొస్తుందని చూస్తారు.
10% తీసుకొస్తారా, 15% తీసుకొస్తారా, 20% ఓట్లు మీరు తీసుకొస్తారా? అప్పుడు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. నాది 2%, 3% అంటే ఎల్రా బాబు, చాలా ఇండిపెండెన్స్ మీకైనా ఎక్కువ వస్తుంది, నోటా మీకైనా ఎక్కువ వస్తుంది అంటారు. ఆ పరిస్థితి కాంగ్రెస్ వచ్చేసింది. దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ది. ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీలు, ఎస్పెషలీ బీజేపీ కానివ్వండి, మిగతా పార్టీస్ కూడా వాళ్ళ క్యాండిడేట్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఈయనేమో యాత్ర మీద తిరుగుతున్నాడు. ఏమొస్తుంది దాంట్లో? ఏం రాదు. ఓ గాడ్ ఇలా ఇంతమంది వచ్చారంటున్నారు. అరే నువ్వు 500 రూపాయలు బిర్యానీ మందు ఇచ్చేస్తే ఎవడైనా వస్తాడు. అందరట్లా అందరని చెప్పట్లేదు, కానీ చెప్తున్నాను నేను. క్రౌడ్ కాదు. మన దగ్గర కూడా ఫిలిం స్టార్ని చూడడానికి చాలామంది వస్తారు. ఎంత ఓట్లు వస్తున్నాయి వాళ్ళ పార్టీకి? రాదు కదా. కన్వర్షన్ ఉండాలి మీకు, అది లేదు మీ దగ్గర. దారుణమైన పరిస్థితి అస్సాంలో. అక్కడ వెళ్ళి అక్కడున్న ముఖ్యమంత్రి మీ పార్టీ లీడర్ ఉండే ఒక టైంలో, హిమంత బిశ్వ శర్మ. ఆయనకు నువ్వు కుక్క బిస్కెట్లు తినిపించావు, ఆయన మీ పార్టీ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు బీజేపీ ఇది అన్డిస్ప్యూటెడ్ లీడర్ నార్త్ ఈస్ట్లో. అస్సాం ముఖ్యమంత్రి ఒకటే కాదు ఆయన, కానీ నార్త్ ఈస్ట్ మొత్తం ఆయన చూసుకుంటున్నాడు. ఆలోచించండి, కాంగ్రెస్లో ఉన్న మంచి లీడర్ కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. జితిన్ ప్రసాద్, జ్యోతిరాదిత్య సింధియా, మనం చూస్తాం, మిలింద్ దేవరా, ఆర్పిఎన్ సింగ్, వీళ్ళందరూ రాహుల్ గాంధీ క్యాబినెట్ ఉండే, వీళ్ళది ఒక కిచెన్ క్యాబినెట్ ఉండే. వీళ్ళందరూ ఒక సచిన్ పైలట్ ఒకటే మిగిలాడు. ఇప్పుడు ఆయన కూడా ఎప్పుడు పోతారో తెలియదు. ఆయన కూడా బయటకు వచ్చేస్తాడు జల్దీ. సో ఈ ఒక్క నిర్ణయం రామమందిర ప్రారంభోత్సవానికి, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాకూడదు అని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బ్లండర్గానే మనం చూడొచ్చు. పెద్ద బ్లండర్ అంటే చాలా పెద్ద బ్లండర్. ఎందుకంటే ఈ డిసిషన్ తీసుకోవడం చాలామంది ఇన్ఫ్లుయెన్స్, నేను దీనికన్నా ముందు చెప్పినట్లనే కేరళ నుంచి ఉన్న కాంగ్రెస్ యూనిట్, కేరళ నుంచి ఉన్న ఒక కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు పెట్టిన ప్రెషర్ పార్టీ మీద, పార్టీ హైకమాండ్ మీద, మీరు వెళ్ళకూడదు అని చెప్పి ఒఫీషియల్గా చెప్పారు వాళ్ళు. ఏదో అన్అఫీషియల్ కాదు, ముస్లిం లీగ్ అయితే ఒఫీషియల్గా చెప్పేస్తారు. కాంగ్రెస్ లీడర్లు చెప్పారు. ఆ రోజు ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా వాళ్ళు గుడికి వెళ్ళలేదు. అది చాలా ఇంపార్టెంట్. అవును, ఎక్కడో ఇండివిజువల్గా కర్ణాటక లాంటి స్టేట్స్లో సిద్ధరామయ్య అంటే అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి పంపించారు తప్ప, బట్ యునైటెడ్గా మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదు. డెఫినెట్గా వాళ్ళకి బ్లండర్ అంతే. ఎందుకంటే ఒక సెంటిమెంట్, ఆల్ ఇండియా లెవెల్లో ఒక సెంటిమెంట్ ఉన్నప్పుడు యూ షుడ్ రెస్పెక్ట్ దట్ సెంటిమెంట్. సరే, అది ఆర్ఎస్ఎస్ ఈవెంట్, అది బీజేపీ ఈవెంట్. అరే వారు కష్టపడ్డారా? మీరు రాముడు వద్దని చెప్పి, రాముడు లేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు మనుషులు మీరు. బీజేపీ వాళ్ళు సర్దార్ పటేల్ని తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు రాముడిని కూడా తీసుకెళ్ళిపోయారు. మీరేం చేస్తున్నారు? మీరు సర్దార్ పటేల్ని పక్కన పెట్టారు. అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడిపించారు మీరు ఎలక్షన్లో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అంబేద్కర్ గారికి భారతరత్న ఎవరు ఇచ్చారు తర్వాత? ఇప్పుడు కర్పూరి ఠాకూర్ చూడండి, బీజేపీ ఇచ్చారు తీసుకొచ్చి భారతరత్న. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? సరే, అది మోదీ గారు గేమ్ అని చెప్తారు, కరెక్టే. కానీ ఈ స్మార్ట్ బాస్ అంతే. మీరు చేయట్లేదు, ఇంకోటి చేసుకుంటున్నాడు అంతే. అంతే, మీరు చేయకపోతే అంతే కదా. మీరు సర్దార్ పటేల్ ఎవరు అని చెప్పి పక్కన పెట్టేశారు. బీజేపీ తీసుకెళ్ళి ఆయన పెద్ద స్టాచ్యూ కట్టించేశారు, కథం అయిపోయింది. మీరు నెహ్రూ గాంధీ, సోనియా, ఇందిరాగాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ అనగానే మిగతా ఎవరికి పార్టీలో ప్లేస్ లేదు. ఖర్గే గారు ఒక బీఫామ్ కూడా ఇష్యూ చేయలేడు. అంత దారుణమైన పరిస్థితి ఆయనది. సో అట్లాంటి పరిస్థితి ఇండియా అలయన్స్ అనేది ముందు నుంచి అందరికీ తెలుసు. ఇది మరింత అధ్వానంగా ఇప్పుడు ఒక బిల్డింగ్ కూలిపోతున్నట్ల నాకు ఆ జంగల్ బుక్లో ఒక సీన్ ఉంది. కోతి ఒక ఒరాంగుటాన్ ఒక బిల్డింగ్ 2 పిల్లర్లు ఇటు పట్టుకొని నిలబడతాడు, మొత్తం బిల్డింగ్ కూలి కింద పడిపోతున్నప్పుడు. అదే పరిస్థితి కాంగ్రెస్. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు పార్టీ నుంచి, వీళ్ళే ఉంటారు. ఇక వీళ్ళ కొంత చెంచాలు ఉంటారు, ఒక భజన్ మండలి, వాళ్ళే పాట పాడుతూ ఉంటారు. సో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నితీష్ కుమార్కి పొలిటికల్ కెరీర్కి దాదాపుగా కెరీర్కి వచ్చినట్టుగా అదే చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితి ఎట్లా వచ్చిందో, అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ కొంచెం పైకి వస్తున్నారు, ఆంధ్రాలో ప్రయత్నం చేస్తున్నారు. నితీష్ కుమార్ అయితే ఫినిష్. దీని తర్వాత అతనికి ఏదో ఒక గవర్నర్గా ఒక అవకాశం ఇచ్చి ఇక చివరిలో అంటే ఉందంటారా? పల్టూరామ్ అంటారు బీహార్లో ఆయన్ని. పల్టు అంటే పల్టీ కొట్టడం అంటే ఇక్కడ ఉంటాడు, మళ్ళీ అక్కడ ఉంటాడు, ఇక్కడ. చాలాసార్లు చూసాను నేను. బీజేపీకి అసలు వెళ్ళానని చెప్పిన మనిషి అసెంబ్లీలో స్టేట్మెంట్ నుంచి వచ్చి 6 నెలల దాచి బీజేపీలో జాయిన్ అయిపోయాడు. అలా ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరూ ఇటు రావడం, బీహార్లో వచ్చే అవకాశం ఉందని 22 మంది ఆల్రెడీ టచ్. రాజుగారు సింపుల్ అండి పాలిటిక్స్లో. ఎమ్మెల్యేలు మనం తప్పు పట్టలేము దీన్ని. వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటున్నారు, పొలిటికల్ ఫ్యూచర్. వీడు పోయిందంటే అంత సంగతి. మాకు లాలూ ప్రసాద్తో అసలు పడదు, మేము ఎందుకు మాకు కొట్టుకోవాలి ఇట్లా. అట్లీస్ట్ బీజేపీకి వెళ్తే వాడు 22 మందిలో 10 మంది కానీ టికెట్లు ఇస్తాడు వాడు. ఇది వాళ్ళ లాజిక్.
ఇస్తారో లేదా ఇంకో మాట. సో మనం వాళ్ళని బ్లేమ్ చేయలేం. కానీ బీహార్లో 2 పార్టీ సిస్టమ్కి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఈ 3వ పార్టీ ప్రసక్తే లేదు బీహార్. సో ఈ 2 స్టేట్స్లో కర్ణాటకలో జగదీష్ షెట్టర్ రావడం, వెనక్కి రావడం, ఇక్కడ బీహార్లో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు మాకు పొత్తు వద్దు అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ పెరుగుతున్నాయని అనుకోవచ్చా? బీజేపీకి సీట్లు పెరగవచ్చు? సీట్లు పెరగడం అంటే బీజేపీ నార్త్ ఇండియా మొత్తం సాచురేట్ చేసుకుంది. రాజు గారు మనం నిన్న కూడా మాట్లాడాం దీని గురించి. సాచురేట్ అయిపోయింది నార్త్ ఇండియాలో. వాళ్ళు ఎంత గెలవ అంత ఇంకా గెలవలేరు వాళ్ళు. లేదు, ఇంకా సీట్లు పెంచితేనే కదా నెక్స్ట్ సీట్లు అది అయిపోతున్న తర్వాతనే డీలిమిటేషన్ తర్వాత సీట్లు పెరుగుతుంది. లేకుంటే బీజేపీకి ఇన్ని సీట్లు ఉండిపోతుంది. వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎక్కడ గెలుస్తారు సీట్లు? లేదు కదా. ఏది మనం నేపాల్ వెళ్ళి ఎలక్షనో లేకుంటే బంగ్లాదేశ్ వెళ్ళి గెలవలేము కదా. బీజేపీకి వచ్చే సీట్లు అన్నీ మొత్తం వచ్చేసినాయి. వాళ్ళకి రావాలంటే సౌత్ నుంచి రావాలి. దాంట్లో మనకు తెలుసు ఆంధ్రాలో బీజేపీకి అసలు లీడర్షిపే లేదు. తమిళనాడులో లేదు. తమిళనాడు ఇప్పుడు అన్నామలై గారు బిల్డప్ చేస్తున్నారు, కానీ చాలా బాగా చేస్తున్నారు. కానీ అది టైం పడుతుంది. ఆయన ఏదో మ్యాజిషియన్ కాదు కదా ఇవాళ చేసి రేపు సీట్లు కావాలంటే రాదు. అది అట్లా టైం పడుతుంది. అది ద్రవిడియన్ పాలిటిక్స్. అక్కడ కేరళలో లేదు. కేరళలో హిందువులు మైనారిటీలో ఉన్నారు. అక్కడ 40% ఉన్నారు పాపులేషన్. కర్ణాటకలో ఎలా ఉంటుందంటారు? కర్ణాటకలో ఈసారి బీజేపీ బాగానే పర్ఫామ్ చేస్తుందండి. కానీ ఇప్పుడు చూస్తున్నాం మనం, ఖర్గే గారు లేనిపోయిన రిజర్వేషన్లు అదన్నీ తీసుకొస్తున్నారు లాస్ట్ మినిట్లో కావాలని చెప్పేసి. ఏదో దాంతోనే ఆయనకు ఓట్లు వస్తాయని చెప్పేసి ఏదో చేస్తున్నారు. కానీ అది కూడా ఏం షూర్ కాదు. ఎందుకంటే ఈ రామ్ మందిరం అనేది ఒక అక్రాస్ ద బోర్డ్ అక్షింతలు ఇవ్వడం నుంచి ఆ రోజు సాయంత్రం దీపాలు వెలిగించడం కూడా అప్పుడు దాకా ఆ జరిగిన ఎమోషనల్గా కనెక్ట్. అది 3 నెలలు బీజేపీ మెయింటైన్ చేయగలిగితే అది ఆ ఎమోషనల్ కనెక్ట్ని డెఫినెట్గా 100% బీజేపీకి సీట్లు చాలా పెరుగుతాయి. అంటే సౌత్లో సీట్లు పెరిగితే నేను బహుశా 303 నుంచి 315, 316, 18 దానికన్నా ఎక్కువ వెళ్ళదు బీజేపీ. కానీ సురేష్ గారు, మనకి తెలుసు ప్రజల మెమరీ చాలా షార్ట్ అని అంటారు. అంటే ఏది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోరంటారు. అది ఒక విధంగా ఈ 3 నెలల కాలం దాన్ని సస్టైన్ చేయడం అనేది, అంటే అది చెయ్యాలంటే చేస్తే కూడా ఇండైరెక్ట్గా చేయాలి. డైరెక్ట్గా చేసినా కూడా మళ్ళీ ఓట్ల కోసమే చేశారనేటువంటి ఒక అపవాదు ఎలాగో ఉంది. అది మరింత బలపరిచినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకుంటారా ప్రజలు? ఇమేజరీ అండి. మోదీ గారు ప్రాణప్రతిష్ఠ చేయడానికి వెళ్తున్నారు. మోదీ గారు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఈ బిల్డప్ బీజేపీ లీడర్స్ ఇక్కడి నుంచి చాలామందిని తీసుకెళ్తున్నారు అయోధ్యకి. ఇప్పుడే ఒక రోజుకి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల మంది వెళ్తున్నారు. ఈ ఫ్లో కంటిన్యూస్గా ఉంటుంది. ఇంకా హాలిడే సీజన్ రాగానే స్కూల్ ఎగ్జామ్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది వాల్యూమ్. సో ఆ బిల్డప్ ఉంటుంది. ఇప్పుడు నుంచి మనం సదర్న్ ఇండియా నుంచి కానివ్వండి, వెస్టర్న్ ఇండియా ఇంకా వెళ్ళలేదు చాలామంది. వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్నారు, వెళ్ళాలి అయోధ్యకి వెళ్ళాలి, మనం రామ్లల్లాని చూడాలని చెప్పేసి. అది ఆ బిల్డప్ ఉంటుంది. ఎలక్షన్ దగ్గర రాగానే ఇంకా ఉంటుంది ఎక్కువ. బహుశా నేను అనుకుంటా ఎలక్షన్ రోజు కొంతమంది అక్కడే ఉంటారు, ఓటు వేయడం గదులు అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. సో అది మర్చిపోకూడదు. అదొకటి చాలా ఇంపార్టెంట్. బీజేపీ చేసిన దాంట్లో వాళ్ళ ప్రామిసెస్లో, వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రామిసెస్లో అది మీరు చూడండి. అది ఆర్టికల్ 370 ఉండొచ్చు, రామ్ మందిరం ఉండొచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉండొచ్చు. చాలా మటుకు ప్రామిస్లు వాళ్ళు చేసినంత వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఐ థింక్ ఓన్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటే మిగిలిపోయింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అన్ని టిక్ ఆఫ్ చేసుకున్నారు మోదీ గారు. రిపోర్ట్ కార్డు తీసుకెళ్ళి చూపిస్తారు అందరు ప్రజలకి. చూడండి, నేను చెప్పింది ఇదంతా, మేము చెప్పినంత మేము చేసి చూపించాం మీకు. అదే కాదు, ప్రజలకు అదే కాదు కావాల్సింది. సరే, అది రిలీజియస్ యాంగిల్ పెట్టడమో, దాంట్లో ఎమోషనల్ యాంగిల్, అది ఇంకో మాట. అది వేరే టాపిక్ అవుతుంది. అది వేరే అవుతుంది. పొలిటికల్ పార్టీస్ పాలిటిక్స్ చేస్తారు. కేరళ లాంటి స్టేట్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని పేరు పెట్టుకున్నప్పుడు వాళ్ళు సెక్యులర్ అంటారు. రాహుల్ గాంధీ అంటున్నాడు. లండన్లో వెళ్ళి ఎవరు అడిగితే వాళ్ళు సెక్యులర్ పార్టీ. ఇక్కడ ఎంఐఎం మజ్లీసే ఇత్తెహాదుల్ ముసల్మీన్ సెక్యులర్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అనగానే అది కమ్యూనల్ అయిపోతుంది. అప్పుడు మీ పార్టీ పేరే కమ్యూనల్. ముస్లిం లీగ్ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ బీజేపీకి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే హిందువుల గురించి మాట్లాడినప్పుడు కమ్యూనల్ అయిపోతుంది. మిగతా ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు వాళ్ళు సెక్యులర్ అయిపోతారు. ఇది ఇక్కడున్న ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. వీళ్ళు ఎంత వ్యతిరేకత చేశారు వీళ్ళు, ఈ ఎంఐఎం వాళ్ళు కానివ్వండి, ఐయుఎంఎల్ కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి. అది మెయిన్ ఇంపార్టెంట్. రైట్, సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ క్రిస్పీ అనాలిసిస్ అందించినందుకు లేటెస్ట్ హ్యాపెనింగ్స్కి సంబంధించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఇండీ కూటమిలో విభేదాలు ఎక్కువ అవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఉంటుందా ఉండదా ఎన్నికల సమయానికి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అటు వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళ రాష్ట్రంలో కానీ, కర్ణాటకలో కావచ్చు,
ఇంకా మిగతా రాష్ట్రాలు బీహార్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అసలు కూటమి ఉంటుందా? ప్రాంతీయ పార్టీలకి కూటమితో పెద్దగా అవసరం కనిపించట్లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ప్రాంతీయ పార్టీల వెనక ప్రాకులాడుతోంది కూటమిలో కలవండి అంటూ. బట్ మరొక వైపు రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం, ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత గణనీయంగా బీజేపీకి మైలేజ్ పెరిగినట్టుగానే కనిపిస్తుంది. ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఉంటుందనేది నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. ఇది వాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.